బాగా వచ్చింది కదా గైస్. మీకేమనిపిస్తుంది సాయి గారు మాట్లాడుతుంటే ఇంతవరకు ఏమనిపించింది మీరు చెప్పండి, ఓకేనా? అమ్మో అంట ఈయన సిగ్గు భలే పడుతున్నారు ఇక్కడ కూడా. నిజంగానే మీ సిగ్గుకు మామూలుగా ఫ్యాన్స్ ఉండరు అసలు. Q&A వీడియోస్ మామూలుగా యూట్యూబర్స్ అంటే ఒకటి చేస్తారు, రెండు చేస్తారు, నేను సిరీస్ చేస్తున్నాను అదే కదా. ఎందుకు నాకు చేయాలనిపించింది. వాళ్ళు ఇంకా అడిగితే నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళు తిరిగి అడుగుతానే ఉన్నారు అనమాట. ఇంకా వాళ్ళు అంత అడుగుతున్నారు కదా అని చెప్పి నాకు తిరిగి చెప్పాలనిపిస్తుంది. అందుకే చెప్తా ఉన్నా. వాళ్ళు అడుగుతానే ఉన్నారు, నేను చెప్తానే ఉన్నారు. కానీ ఒక సినిమా తీద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. ఏ సినిమా అండి? సినిమా పేరు చెప్తారా నాకు? సినిమానా? అది ప్రిజన్ బ్రేక్ అని ఉందన్నమాట ఒకటి. ఇంగ్లీష్ వెబ్ సిరీస్. అది భలే ఫేమస్ అనమాట. నా చిన్నప్పుడుదే అది సిరీస్, ఇప్పుడు కాదు. అదంటే నాకు భలే ఇష్టం అనమాట. కాకపోతే దానికి బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుద్దని ఆపెట్టిన. బడ్జెట్ వస్తే స్టార్ట్ చేద్దామని. బేసికల్ నేను దాని గురించి అడగలేదు. మీరు ఇంకొకటి చెప్తూ ఉంటారు మీ షార్ట్స్ లో గానీ ఇంట్లో చెప్తారు. ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందరే చెప్పారు దాని గురించి మాట్లాడరని. మీకు తెలుసు కదా నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను, అదేం ఇంటర్వ్యూ మీకు తెలుసు కదా. అది మరి మీరే చెప్పండి టైటిల్ ఏందో, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే చెప్పండి. నన్ను వదిలేండి, మీరే స్టార్ట్ చేస్తారు, మీరే చెప్పండి మరి. అమ్మో మీ సినిమా కదా, నేను చెప్తేలా కాపీరైట్స్ అన్ని మీవే అసలు. దానికి జగదేక జోని అతిలోక డాని. అదే జగదేక జోని అతిలోక డాని. పర్లేదు, కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. అది మళ్ళీ హెచ్చులు అవుతుంది. హెచ్చులైద్దా అసలు ఆ సినిమా అంటే? ఇంత కష్టపడి అడగడం నేను వదిలేసి వేరే క్వశ్చన్ అడగొచ్చు కదా. పడిపోతారు మరి. ఇంత కామెడీగా ఉన్నాను నేను నైట్ ఇక్కడికి వచ్చేటప్పుడు సబ్స్క్రైబర్ కలిసారనమాట ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. కలిస్తే వాడు ఏదో కొరియర్ వేస్తున్నాడు. వాళ్ళ దగ్గర వచ్చి బ్రో నువ్వు మాట్లాడకు బ్రో, నీతో ఫోటో తీసుకుంటా అన్నాడు. సరే అని చెప్పి ఇచ్చిన ఫోటో తీసుకున్నాడు. తర్వాత నువ్వు మాట్లాడుకుంటే ఏంది బ్రో అంటే నవ్వుతున్నాడు. నువ్వు మాట్లాడితే నాకు నవ్వు వస్తుంది బ్రో, నువ్వు కాము, నువ్వు మాట్లాడబాక. ఇంకెందుకు కలిసినావు కదా అని అంటే మళ్ళీ నవ్వుతున్నాడు. నువ్వు బోర నాయన అంటే పోయాడు. అంటే మీరు కూడా ఎందుకు నవ్వుతా ఉన్నారు నన్ను చూసి? ఒకరు నవ్వించడం అనేది పెద్ద వరం అండి. అసలు ఆ ఎక్స్ప్రెషన్లు చూడండి. ఏం చేసినా నేను నవ్వినా అంటే ఒక్కసారిగా నవ్వు రాదా? సర్లే నన్ను వదిలేండి, ఎందుకు వచ్చిన బాధ నాకు. ఈ హెచ్చులు పడ్డం అనేది ఆ టాపిక్ మీ దగ్గర నుంచి బాగా హైలైట్ చేశారు. మీరు వేరే ఊరు మీద ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రో ఎవరైనా హైదరాబాద్ కోసి బ్లడ్ వస్తుంది, మన నెల్లూరు వాళ్ళకి హెచ్చులు అని వస్తుంది. బ్లడ్ లోనే ఉంటాయి హెచ్చులు. బ్లడ్ లోనే ఉంటాయి హెచ్చులు. వాళ్ళంతా అంతే. ఏంటండి పొగుడుతున్నారా తిడుతున్నారా? పొగడుతున్నావు. పొగడితేనా? అది పొగడితే అంటే మీకు పెళ్లి ప్రపోజల్స్ గట్టిగా వస్తున్నట్టున్నాయి. లేదే, నిజం చెప్పండి. లేదు, రాలేదు. ఆంటీతో వీడియోస్ కూడా చేస్తున్నారుగా. చేసా, ఈరోజు పెట్టి వచ్చేది ఉందా దాంట్లో అన్ని. మీకు ప్రపోజల్ చేసిన వీడియోనే కదా, మరి లేదే అన్నారు. ఇప్పుడు అది టాపిక్ నచ్చదు, అందుకే ఆ టాపిక్ చెప్పినా కదా. కేజీ తమలపాకులు, 1 కేజీ విభూతి తీసుకొని హిమాలయాలకు వెళ్ళి మంచి ఐస్ గడ్డ ఒకటి చూసుకొని మొత్తం పూసేసుకొని తమలపాకులు చుట్టూ జుట్టేసుకొని ఎవరైనా దగ్గరికి వస్తే గట్టిగా శివ అని అరుస్తా, వెళ్ళిపోతా. పెళ్లి గురించి మాట్లాడితే మాత్రం ఎవరైనా. ఎందుకండి పెళ్లి మీద అంతా ఎందుకు ఇటు బాగున్నాం కదా, ఏదో ఎక్కడ విన్నా ఈ డైలాగ్ ఇట్లా పట్టుకొని ఎవరో ఎందుకు నీకు బాగానే ఉన్నావు కదా. చూసాం మేము కూడా, చూసాం మేమే. అది సత్య గారిది కదా, చూసాం. కానీ పెళ్లి మీద అంత నెగటివిటీ ఉంది మీకు. బాగా నెగటివిటీ ఏం కాదు కానీ ఇట్లా మంచిగా ఉన్నాను కదా, ఇంకెందుకని. ఇట్లా మంచిగా ఉన్నారు కదా. మీ అమ్మ ఎప్పుడు ఫోర్స్ చేయలేదా మరి? ఫోర్స్ చేసి ఏం చేస్తుంది అంటే పెళ్లి చేసుకోని అడగలేదా? చేసుకో సాయి ఏమంటారా ఆంటీ మిమ్మల్ని? ఒరే అంటారా? ఒరే అంటారు. నార్మల్ ఇంటర్వ్యూలు అవ్వట్లేదు గైస్, నాకు నవ్విస్తూనే ఉన్నారు, నేను నవ్వుకుంటూనే ఉన్నా. నేను జనరల్ గా మాట్లాడే. సో ఈ ఫన్ కొంచెం సేపు పక్కన పెట్టండి, ఇప్పుడే కొంచెం సీరియస్ గా మాట్లాడదాం. నేనేం చెప్పినా మీరు సీరియస్ ఓకే, సీరియస్ కూల్. సరే ఓకే, మీ వెయిట్ లాస్ వీడియో చూసాను నేను. ఫస్ట్ వీడియోనే మీరు వెయిట్ లాస్ గురించి పెట్టారు కదా, లాంగ్ వీడియో. నేను అంటే స్టిల్ ఇప్పటికీ ఫీల్ అయ్యేది ఏంటంటే బాడీ షేమింగ్. ఇంత ఉండాలి, ఇలానే ఉండాలి. నిన్న కూడా అంటే అదితి రావు హైదరీ తెలుసు కదా మీకు, ఆవిడ సినిమా ఒకటి వచ్చి ఆవిడ ఇలా వాక్ చేస్తే బ్యాక్ ఫ్లాప్స్ గురించి ఆడవాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే ఎవరో ఒక హీరోయిన్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వచ్చి మీరు ఎలా ఉన్నా పర్లేదు, అలా ఉండడమే అందం, సో లావుగా ఉన్నా బక్కగా ఉన్నా ఓకే, ఇలా ఉంటారు కదా. అంటే పెళ్లి చూపులకు వచ్చినా సరే అమ్మాయి లావుగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగా లేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. స్టిల్ ఇంకా అలాంటివి మనం చూస్తున్నాము అనుకోవచ్చా? చూస్తున్నాము, కానీ ఎలా అంటే ఒకటి చెప్తాను, లావుగా ఉండడం సన్నగా ఉండడం మీ కంఫర్ట్ అయితే ఓకే, గానీ అది హెల్త్ కి మంచిది కాదని చెప్పాను నేను అక్కడ. నేను సన్నగా అయ్యాను,
నేను మంచిగా ఉన్నాను అంటే లావుగా ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళని నేను అనలేదు. అట్లా లావుగా ఉన్నప్పుడు నేను వీడియో చేయలేదు కదా, సన్నగైనప్పుడే చేయడం స్టార్ట్ చేశా. దాని అర్థం ఏంటంటే మీరు లావుగా ఉన్నప్పుడు ఇలా ఏం చేయకూడదు, ఇంట్లోనే ఉండాలని కాదు. మీరు లావుగా ఉంటే అన్హెల్దీగా ఉన్నారని అర్థం. అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది బాడీకి, ఇంకా అది మీ బాడీకి మంచిది కాదు, మీరు ఫిట్ గా ఉండండి అని చెప్పడానికి చేశారు. బేసికల్ నేను మీ గురించి మాట్లాడాలి, మనం స్టిల్ సొసైటీ వాళ్ళకి చెప్తున్నా నేను. అంటే స్టిల్ సొసైటీలో ఇది ఉంది అంటే కలర్ లేదు, ఈ కలర్ ఉన్నారు, అలా ముడతలు ఉన్నాయి, లేదంటే ఇది ఉంది అది ఉందని భయపడుతూనే ఉంటారు కదా ప్రతి పైకి. ఇప్పుడు మీరు చెప్పిన మీరు అంటే మిమ్మల్ని అనట్లేదు, జనరల్ గా చెప్తున్నాను. పైకి ఎవరైనా అన్నా గానీ లోపల అదే అనుకుంటారు, అరే నువ్వు నాకు అదేరా మంచోడి, అరే నీకు ఎట్లున్నా అదేరా అదిరా సోదేస్తారు గానీ లోపల అనుకుంటారు అనమాట. పందిలాగా ఏడు చూడు అని అనుకుంటారు. జనరల్ అది, మనుషులు అట్లా అట్లా వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఉంది. ఊరికి ఇప్పుడు ఏదో ఎవడో నలుగురు చెప్తే వచ్చేది కాదు అది, వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉండాలి. పుట్టినప్పటి నుంచి రావాలి అది, ఎవడో నలుగురు చెప్తే మారలేదు సంస్కారం చిన్నప్పటి నుంచి. ఎవరు ఇప్పుడు గట్టిగా మోటివేషన్ ఇచ్చారు అనుకో ఇట్లా అంటారు, తర్వాత ఇట్లా ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, తర్వాత ఇట్లా అంటారు, అయిపోద్ది ఆడితోటి. ఓకే, ఏజుడు బేజుడు కూడా చూసాం మేము. బాడీ జూడ్, బాడీ జూడ్ మోటివేషన్ ఆయన ఇస్తారు కదా బ్రో, ఇదిగో ఇది వినండి అని అంటారు కదా. అందుకే నేను ఏదో చెప్పిన వింటారేమోనని తమ్నేల్ మీద పెట్టా, వర్కౌట్ అవ్వాలి. వర్కౌట్ అవ్వలేదా? మీకు మీరే వర్కౌట్ అవుతాయి, వర్కౌట్ అవుతా. అందుకే తర్వాత అడవుల్లోకి వెళ్ళారు, గుర్తులేదే. అది ఏంటే నేను ఫర్ సపోజ్ ఏదైనా రాసుకొని ఇదే చెప్పాలని ఫిక్స్ అయ్యి చెప్తే ఓకే అది గుర్తుంటది అనమాట. జనరల్ గా నేను డైలీ మాట్లాడితే ఆ వీడియోలో మాట్లాడినా అవి వచ్చేసింది. ఇంకా మీకేదో గుర్తున్నట్టుంది, అదే చెప్పండి. నాకు గుర్తులేదు, నేను కూడా చెప్పాను. ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పానా? షార్ట్ లో ఉంటది యాక్చువల్లీ. ఓహో ఆహా అన్న అర్థాలు లేవు గైస్, నేను అనుకున్న దాంట్లో నన్ను వదిలేండి అయ్యా. ఈ రోజు నాకు అర్థమైపోయింది గైస్, నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. ప్లీజ్ నన్ను మాత్రం మీరు అపార్థం చేసుకోకండి, నేను ముందే చెప్తున్నా. సరే సరే, మేము ఆడుకున్నాం, వెళ్ళాము, తిన్నాము, ఆడుకున్నాము, బోట్ రైడ్ కి వెళ్ళాము. ఆసి ఐటమ్సా? అయ్యో నాకు సంబంధం లేదండి, బోట్ రైడ్ కి. అది అడవి ఎందుకు అవుతుందండి? మీరు అడవికి వెళ్ళారు కదా, ఒక ట్రెక్కింగ్ లాగా. ట్రెక్కింగ్ వెళ్ళిందో అది వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దాని గురించి మాట్లాడాను. దాని గురించి స్టార్టింగ్ లో ఏమన్నాను, లైక్లు కొట్టమని అడిగాను. ఈ వీడియో కూడా కొట్టండి లైక్లు, నేను చెప్తే కొట్టేస్తా. చెప్పండి లైక్ కొట్టండి, దీనికి కూడా లైక్ కొట్టండి, దీనికి కూడా లైక్లు కొట్టమని అడుగుతారు ప్రతి వీడియోలో. అసలు మధ్యలో వచ్చి వీడియో ఇంకా అయిపోలేదు గుర్తు చేయడానికి వచ్చా, ఫోన్ ఇలా ఉంది కదా ఇలా లైక్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు. కొంతమంది ఏంటంటే చూసి కొడదామని అనుకుంటారు, చూసి కొడదాం అనుకో మర్చిపోతారు అనమాట. కొంతమంది ఏంటంటే వచ్చి రాగానే లైక్ కొట్టేస్తారు. సో వాళ్ళు అసలుకి డైమండ్స్, మిగతా వాళ్ళు కూడా డైమండ్స్, లాస్ట్ లో కొట్టిన వాళ్ళు కూడా. కాకపోతే చిన్న డైమండ్స్, వీళ్ళు పెద్ద డైమండ్స్. డైమండ్ ఏ సైజ్ అయినా డైమండే కదా. డైమండ్ కోహినూర్ అయినా డైమండ్, చిన్న డైమండ్ అయినా డైమండ్. సో మీరు కూడా ఒక డైమండ్. యాక్చువల్లీ ఇది నేను వెయిట్ చేస్తున్నా డైలాగ్ కోసం. యాక్చువల్లీ మా వాడు హైలైట్ బిట్టు, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా బిట్టు, వీళ్ళనమాట బిట్టు, ధనుష్, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. అంటే బిట్టు గురించి చెప్తున్నా కదా. వచ్చే ముందర అక్కడ బయట కూర్చున్నాను, మీరు వస్తున్నసరికి మెసేజ్ చేశాడు అనమాట, బ్రో మనకి వైరల్ అయిపోద్ది వీడియో, ఏం చేస్తావు అంటే మధ్యలో నాకేమొద్దని మైక్ తీసి పక్కనేసి వచ్చేయాలంట. మనకి అన్ని సెట్ కావురా, మన జోనర్ కాదురా అని అంటే వాడు వినట్లా. ఏమన్నా అంటే చాలు మైక్ తీసి వచ్చాయి, ఏం మాట్లాడు మైక్ తీసి వచ్చాయి. మా బిట్టు హైలైట్ అసలుకి. బిట్టు గారు మంచి ప్లాన్ వేశారండి, కానీ ఇక్కడ అంత సీరియస్ గా నేను ఏదో అడిగాను, చొక్కాలు నింపేసుకొని ఏదంటారు మైక్ ఇసిరేసి అంత లేదు ఇక్కడ. ఆయన నన్ను నవ్విస్తున్నారు, నేను ఫుల్ గా నవ్వుకుంటున్నాను. అంతకుమించి నేనేం నవ్విట్లే, నేను మాట్లాడుతున్నా మీరు నవ్వుతున్నారు. బేసికల్లీ ఆయన మాట్లాడుతున్నారు, నేను నవ్వుకుంటున్నా. సో మీ లైఫ్ లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజు అని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఎన్ని రోజు ఇట్లాంటివన్నీ చెప్పను నేను, ఉంటే ఉండింది అని చెప్తాం అంతే. నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి దేవుడి దేవాలు బీటెక్ పాస్ అయినా, ఆల్ క్లియర్ బీటెక్, అదే ఆల్ క్లియర్. అది మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్? సీరియస్లీ అది ఎట్లా అంటే హ్యాపీ అయింది, ఎక్స్పెక్ట్ చేసి అవుతుందని భారం దిగింది, పెద్ద భారం దిగింది. ఓకే, అది అందువల్ల. ఓకే, ద సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్లు చాలా ఉన్నాయి. సాడెస్ట్ మూమెంట్ అంటే మొన్న రాజరాజేశ్వరి గుడికి వెళ్ళినప్పుడు క్రాక్స్ కొట్టేశారు నాయి, అదొకటి. మొన్న మళ్ళీ తిరుమలకి వెళ్ళా గుండియడానికి, ఆడుంగో జత క్రాక్స్ కొట్టేశారు. మళ్ళీ మొన్న రీసెంట్ ఇంకో జత కొట్టేశారు, మళ్ళీ కొనుక్కొచ్చుకున్నా. ఆ 3 సార్లు మాత్రం నేను బాధపడినట్టు ఒట్టి కాళ్ళతో బండి తోలుకుంటా వచ్చా ఇంటి దాకా. మీరు నమ్మరు. నేను కూడా బాధపడతాను రాయగారు, మీకోసం ఒక 2 నిమిషాలు 2 కన్నీళ్ళ బొట్లు మౌనం పాటిస్తాను మీ చెప్పుల కోసం. ఓకే, ఎలా రాయగారు? నేను అడిగిన సాడెస్ట్ మూమెంట్ బేసికల్లీ మీరు ఫన్నీయెస్ట్ భలే ఉంది. మీరు ఇంకా 2000 పెట్టి క్రాక్స్ కొనుక్కుంటే పోతే సాడెస్ట్ కాక నవ్వుతారా హిహి అని?
పోయినాయి బాధపడినా అని చెప్పినాను. సాడెస్ట్ అంటే ఇంకేమనుకున్నారు మీరు? అబ్బా హనీ కూడా ఇంకొంచెం బెటర్ గానే చెప్పుండే యాక్చువల్. హనీ అంటే హనీ కిండర్ జాయ్ నేను తినేసినప్పుడు, హనీ లాలీపాప్లు నేను తినేసినప్పుడు హనీ సాడ్ గా ఫీల్ అవుద్ది. హనీ సాడ్ మూమెంట్స్ అయ్యి. అని sad moments. కానీ అంటే ఒప్పుకున్నారు చూసారు లాలీపాప్లు కిండర్ జాయలు తింటారు మీరని. అది కూడా హనీ కొట్టేసి. అంటే అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఆపలేము స్వీట్ క్రేవింగ్స్. అంతే. జిమ్ చేస్తున్నారు గట్టిగా మీరు అసలు. గట్టిగా ఏం చేయను, కరెక్ట్ గా అనమాట. అదే WHO అంట 150 hours ఏ వీక్ అని. 150 hours ఏ కాదబ్బా, 150 minutes అనుకుంటా. ఓకే. అవి ఖచ్చితంగా ప్రతి మేల్ ఫీమేల్ చేయాలి వర్కౌట్. సో అది మన హెల్త్ కి మంచిది అంతే, ఏదో బాడీ బిల్డ్ చేసేయాలని కాదు, హెల్దీగా ఉండడానికి చేస్తా అంతే. ఓకే.